సికింద్రాబాద్ ఎంపీగా రెండోసారి గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి రెండోసారి వరించింది. ఆయన మనతో ఉన్నారు. ఇక సికింద్రాబాద్ ప్రజలు కావచ్చు, మరి బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక దానిపైన కూడా కొంత సమాచారం ఉంది. సార్ చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? రెండోసారి ఎంపీగా గెలిచారు, రెండోసారి కేంద్ర మంత్రి అయిపోయారు. దీని పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఎంపీగా అయినా కేంద్ర మంత్రిగా అయినా ఇది ఒక పదవిగా మేము భావించడం లేదు, ఒక బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి గతంలో పార్టీ కార్యకర్తగా లేక శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఏ రకంగానో బాధ్యతగా భావించి పనిచేశామో ఇప్పుడు కూడా మరింత అంకిత భావంతో దేశానికి, నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి, తెలంగాణకు సేవ చేస్తాను. 10 ఏళ్ళుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు అని గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రచారాన్ని ఎట్లా చూస్తారు? నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను, క్లియర్గా ఇచ్చాను. 10 లక్షల కోట్లు అదే 10 సార్లు అడిగితే ఏం చెప్పలేము. మీకు అందరికీ తెలుసు, మీ ముందే నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి 10 లక్షల కోట్లు దేని ఖర్చు పెట్టామో చాలా వివరంగా ఇచ్చాము. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి స్టేట్మెంట్లకు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది నిన్నటి పార్టీ, దానికి రేపు అనేది లేదు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలుగా తెలంగాణ నుంచి గెలిచారు. సో ఈ విషయంలో మీరు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలి? ఖచ్చితంగా ఈరోజు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజల ఆశీస్సులతో మేము గెలిచాము. రానున్న రోజు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. టీఆర్ఎస్ రాకముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించాడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాబట్టి రానున్న రోజుల్లో 2 పార్టీల పరిపాలన ప్రజలు స్వయంగా చవిచూశారు. కాబట్టి ఖచ్చితంగా మార్పు రాష్ట్రంలో నిజమైనటువంటి మార్పు రావాలి. ఆ మార్పు భారతీయ జనతా పార్టీతో వస్తుంది. ఆ మార్పుకు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా 14% నుంచి 36% మా పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు మా ఓట్లు వచ్చాయి. మరి 4 స్థానాల నుంచి 8 స్థానాలు వచ్చాం. ఓటింగ్ పర్సెంటేజ్ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ఏ పార్టీ కూడా ఇంత పర్సెంటేజ్ పెరిగినటువంటి రాష్ట్రము, పార్టీ ఏది లేదు. అదొక తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మాత్రమే. తెలంగాణ ప్రజలు ఎంతో ఆధారాభిమానాలతో, విశ్వాసంతో, నమ్మకం ఉంచి ఓట్లేశారు. తప్పకుండా మేము అదే స్పిరిట్తో వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోతాము. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నాం. వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో 88 ఎమ్మెల్యేలు గెలవడం కోసం ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో బొగ్గు గనులకు సంబంధించి సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినాయి. దీనికి సంబంధించి ఒకటి ఫైనల్ సార్, అంటే బొగ్గు గనుల శాఖ మంత్రి తెలంగాణ బిడ్డలకి ఇప్పటిదాకా నేను చెప్పాను, అందులో నుంచి తీసుకోండి, చాలా వివరంగా చెప్పాను. తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు కానీ, సింగరేణి సంస్థకు కానీ ఏమాత్రం అన్యాయం జరగకుండా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం అండదండలుగా ఉండి సింగరేణి కార్మికులకు, తెలంగాణ ప్రజలకు మేలు జరిగే విధంగా చర్యలు చేస్తాం. సో ఇది మరి కేంద్ర మంత్రిగా, సికింద్రాబాద్ ఎంపీగా రెండోసారి గెలిచిన తనకు రెండోసారి కూడా కేంద్ర మంత్రి పదవి వరించడం పట్ల తెలంగాణ ప్రజలకు, అలాగే సికింద్రాబాద్ ఓటర్లకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక బొగ్గు గనుల శాఖ మంత్రిగా కూడా మరి తెలంగాణలో సింగరేణిలో మరి బొగ్గు గనులు విస్తరించడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కూడా మరి కల్పిస్తామని చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బీజేపీ గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఖచ్చితంగా మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కృషి చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ బండితో శ్రీనివాస్, బీజేపీ ఆఫీసు, 360 హైదరాబాద్.